సందీప్ గారు, నమస్కారం అండి. ఈ సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి మీరు ఆ రోజు పార్టీలో ఉన్నారు. అసలు ఏం జరిగింది చెప్పండి. అందరికీ నమస్కారం అండి. సాక్షి యజమానికి నమస్కారాలు. నేను ముందుగా ఏంటంటే నేను ఆంధ్రప్రదేశ్ లో అయితే లేని, ప్రస్తుతానికి తమిళనాడులో ఉంటున్నాను. ఓకే. నేను గత వారం రోజులుగా వీడియోలు చూస్తున్నాను. ఇవన్నీ సుగాలి ప్రీతి గారు వాళ్ళ మదర్ ఎంత బాధపడుతుంది నేను చూస్తున్నాను. మీరు పార్టీలో ఉంటున్నారని, జనసేన పార్టీలో ఉండడం కాదండి. నేను 2017 నుంచి 2023 వరకు పవన్ కళ్యాణ్ ఆఫీస్ సెక్రటరీగా నేను పనిచేశాను అక్కడ. గుడ్. 2018లో సుగాలి ప్రీతి తల్లి గారు, తండ్రి గారు అర్లీ మార్నింగ్ 6 o'clock ఈ పార్టీ ఆఫీస్కి వచ్చారు. ఆ రోజు నేనే ఉన్నాను అక్కడ. వాళ్ళ గోడు, వాళ్ళ బాధ వినింది నేనే. వాళ్ళ ఫైల్ ఇచ్చింది కూడా నాకే ఇచ్చారు. ఈ సబ్జెక్ట్ నేను పవన్ కళ్యాణ్ గారి కోటరీకి నేను చెప్పాను. వాళ్ళు లైట్ తీసుకున్నారు ఆ రోజు. ఓకే. మళ్ళీ ఒక వారం తర్వాత సుగాలి ప్రీతి తల్లి గారు నాకు కాల్ చేసి అడిగారు, సందీప్ గారు ఏమైందండి, మా విషయం పవన్ కళ్యాణ్ గారికి చెప్పారని అడిగారు. ఓకే. మేము మళ్ళీ వీళ్ళ కోటరీ గారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న కోటరీని అడిగితే వాళ్ళు మళ్ళీ అదే లైట్ తీసుకున్నారు. ఆ రోజు నేను బ్యాక్ ఎండ్ లో, ఎందుకంటే నాకు అక్కడ హక్కు ఉంది కదా, అక్కడ ఇన్ఛార్జ్ కాబట్టి నాకు హక్కు ఉంది. ఆ రోజు నేను ఎంక్వైరీ చేస్తే అక్కడ కర్నూలు జిల్లాలో ఉన్న జేఎస్పీ నాయకులు ఎవరైతే సుగాలి ప్రీతి కూతురికి మోసం చేశారో వాళ్ళకి అమ్ముడు పోయారు. ఫస్ట్ జనసేన నాయకులు, కర్నూలు జిల్లా నాయకులు, పేర్లు చెప్పదలుచుకోలేదు. సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారికి తెలుసు. వాళ్ళు అమ్ముడు పోయారు. విచారణలో ఉంది కాబట్టి ఓకే, నో ఇష్యూస్. చెప్పాల్సిన అమ్ముడు పోయారు. అమ్ముడు పోయిన వాళ్ళు ఏం చేశారు, కోటరీతో కుమ్మక్కయ్యారు. ఈ రోజు జడ శ్రవణ్ గారు మాట్లాడుతూ కూడా ఇదే మాట అన్నారు, అమ్ముడు పోయారు వీళ్ళందరూ. నేను పూర్తిగా చెప్తాను సార్ ఈ విషయం, ఎందుకంటే సమాజానికి తెలియాలి పూర్తిగా. ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. ఓకే. ఈ కోటరీకి వీళ్ళు లైట్ తీసుకున్నారు. ఇంకా ఈ సబ్జెక్ట్ అనేది ఆగిపోయింది. నేను కూడా బాధపడ్డాను. ఈయనేమో పవన్ కళ్యాణ్ గారు ఏంటో స్త్రీల పట్ల, అక్క చెల్లెల పట్ల గౌరవ మర్యాద చూపించలేని సమాజం ఎక్కువ కాలం బతకదు అంటాడు. ఇక్కడ ఒక తల్లి వచ్చి గోడు చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ చేరలేని పరిస్థితి ఆ రోజు. ఆ సందర్భంలో నేను ఏం చేసిందంటే, నేను చెప్పేసాను నా వల్ల అవదమ్మా అంటే మీరు వేరే వాళ్ళని పట్టుకుంది. పవన్ కళ్యాణ్ దగ్గరికి ఈ సబ్జెక్టు అంటే గుర్తుపెట్టుకోండి, 2018 నుంచి 2019 వరకు ఈ ఆఫీస్కి వస్తే పవన్ కళ్యాణ్ దగ్గరికి చేరలేదు ఈ సబ్జెక్టు. పవన్ కళ్యాణ్కి ఈ సబ్జెక్టు 2019 నుంచి 20 మధ్యలో చేరింది. మీరు ఉన్నట్టు చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారిని ఈమె మంగళగిరిలో కలిసింది. అప్పట్లో ఉన్న జనరల్ సెక్రటరీ అహం ఖాన్ గారిని, పిఏ సుధీర్ని పట్టుకొని కలిసింది. ఓకే. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సబ్జెక్ట్ ని, ఈ రోజు వీడియో చూసానా ఏదో కథలు చెప్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ సబ్జెక్ట్ ని ఒక లాయర్ టీమ్ ని ఏర్పాటు చేసి మొత్తం డేటాని తీసుకున్న తర్వాతే ఈ ఇష్యూని టేకప్ చేశారు. బాగా గుర్తు పెట్టుకోండి సార్. అలాగే ఈ ఇష్యూ మొత్తం పవన్ కళ్యాణ్ తెలుసు, ఏంది ఏం కథ అనేది. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఏమంటున్నారు, డిఎన్ఏ అంటున్నాడు, సాక్ష్యాలు తారుమారా అంటున్నాడు. మళ్ళీ ఇవన్నీ ఆ రోజు వాళ్ళ ఫైల్స్ చదివినప్పుడు ఆయనకు తెలియదు ఆ రోజు. ఓకే. ఇంకోటి ఏంటంటే, ఈయన ఎలాంటి ఫైట్ చేశాడంటే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి మహిళా ఓటర్ని నమ్మించేంతగా సుగాలి ప్రీతి పేరు వాడాడు. ఫస్ట్ కేసుని టేకప్ చేస్తా అని చెప్పాడు. ఓకే. ఈ రోజు ఏం చెప్తున్నాడు ఈయన, వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీని, ఎమ్మెల్యేని, మినిస్టర్లు మాట్లాడాలంటే ఈయన మాట్లాడాడంట. అది ఎంతవరకు కరెక్ట్? 11 సార్లు ఆమె, ఆ తల్లి అపాయింట్మెంట్ కోసం తిరిగితే 11 సార్లు నిరాకరించారంట ఇప్పటికి. అవును సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ నేను స్ట్రైట్ గా చెప్పగలను, ఇక్కడ పవన్ కళ్యాణ్ బెండ్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ లో పవన్ కళ్యాణ్ ఆ తల్లికి అన్యాయం చేస్తున్నాడు అనేది పవన్ కళ్యాణ్ మనసు కూడా తెలుసు. మీరు బాగా గుర్తు పెట్టుకోండి ఈ పాయింట్. అంటే పేర్లు అవసరం లేదు కానండి, ఎందుకు ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేస్తున్నారంటే ఇందులో అమ్ముడు పోయారు ఆ పార్టీ నాయకులు అనే కారణం ఉందా సార్? అది ఓల్డ్ సబ్జెక్ట్. ఇక్కడ పాయింట్ ఏంటి, ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు లేకపోతే నిందితులు వాళ్ళు టీడీపీకి అత్యంత సన్నిహితులు. రైట్. వాళ్ళు టీడీపీకి అత్యంత సన్నిహితులు. టీడీపీకి కాదని పవన్ కళ్యాణ్ గారు ఏం చేసేకి లేదు కాబట్టి ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. నేను ఒకటైతే చెప్పగలను, జనసేన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, మినిస్టర్లకి ఎలాంటి సంబంధం లేదు ఇక్కడ. వాళ్ళకి లేదు. ఇప్పుడు ప్రజలకి బాగా అర్థం కావాల్సింది ఏంటంటే, ఇందులో ఉన్నటువంటి నిందితులు టీడీపీకి అత్యంత సన్నిహితంగా ఉన్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు దీన్ని పక్కన పెట్టేశారంటారు, అంతేనా? అది పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసండి. తెలుసు కాబట్టి కదా కర్నూలులో 2020లో ధర్నా చేసింది. ఓకే. అందుకే కదా సుగాలి ప్రీతి అప్పట్లో ఉన్న ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళకోకుండా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు వచ్చింది? చిన్న లాజిక్. నేను చెప్పేది ఏంటంటే, జనసేన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లకి ఆ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. ఆ సబ్జెక్ట్ మీద సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఆ తల్లికి మాట ఇచ్చాడు కాబట్టి
ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ మినిస్టర్ తో గానీ, సీఎం తో గానీ, సెంట్రల్ హోమ్ మినిస్టర్ తో గానీ, సిబిఐకి nice, లేఖ very nice. రాయడంలో గానీ ఈయనే చేయాలి. రైట్. ఇంకోటి ఏంటంటే రేపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈయనే ఈ సమస్యని లేవనెత్తాలి. ఈయన లేవనెత్తకపోతే ఈయన ఖచ్చితంగా అఫీషియల్ గా టీడీపీకి బెండ్ అయినట్లే. ఇంకా అఫీషియల్ గా టీడీపీ కోసం ఈయన సైలెంట్ అయిపోయినట్లే. అధికారికంగా బెండ్ అయినట్ట. అధికారికంగా బెండ్ అయ్యారని చాలా మంది చెప్తుంటారు. పోనీ అనధికారికంగానే అనుకుందాం ఇప్పటివరకు. థ్యాంక్ యూ అండి సందీప్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు.